సో నిన్న చెప్పిన దాని మీద ఇంకొన్ని క్వశ్చన్స్ ఇద్దాం. The value of 22.4 boron 4 plus 11.567 boron 67 minus 33.59 boron only 9. If you have boron only 9, just cancel it. Add 1 here. So it becomes minus 33.6. Keep it aside. Add these two. How do you add them? 22.4 bar means you can write like 444. 11.5. Just 67 and then after 67 is enough because it's going to repeat. It's going to repeat from here after. సో దాని తర్వాత నుంచి మీకు రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు అవసరం లేదు. సో ఇక్కడ సరిపోతుంది. 6 + 4 10 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వస్తుంది. 12 1 11 1 10 అవుతుంది. 34 ఈ 1 2 1 2 1 2 రిపీట్ అవుతుంది కాబట్టి 34.0 బార్ ఆన్ దిస్ 1 2 ఓన్లీ బార్ 1 2 పైనే ఉంటుంది. దీనిలోకి వెళ్ళి మీరు 33.6 తీసేయండి. 34 లోకి వెళ్ళి 33.6 తీసేస్తే ఏమవుతుంది? 0.4. ఈ 1 2 అలానే ఉంటుంది కాబట్టి 1 2 బార్ ఆన్ 1 2. అర్థం కాకపోతే అడగండి. సార్ అర్థం కాలేదు. చూడండి, $34.012 బార్ ఆన్ 1 2. ఇక్కడ 0 0 ఉంటుంది. సబ్ట్రాక్ట్ చేయండి. 1 2 కు 1 2 వచ్చేస్తుంది. ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్. 10 లో నుండి 6 తీసేయండి. ఇట్ ఈస్ 4. 33 33 ఎలాగో 0నే ఉంటుంది. శ్రీజ మీరు ఒకసారి నిన్నటి క్లాస్ చూడండి, దాని తర్వాత ఇది చూడండి, పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. ఓకే సార్. The value of 0.56 boron 6 minus 0.723 boron 723 boron 23 ఉంది. దీన్ని క్యాన్సిల్ చేయండి. 9 బార్ ఉంటే ఎప్పుడైనా క్యాన్సిల్ చేసి దీనికి 1 యాడ్ చేయాలి. ఇట్ ఈస్ 0.4. 0.4 ఏమని రాస్తాం మనం? 4/10. 0.7 బార్ ఏమని రాస్తాం? 7/9. రైట్. ఈ 10 పక్కన పెట్టండి. 10 పక్కన పెట్టేస్తే you'll have 28/9. 28/9 అంటే 3 1/9. What is 1/9? 3.1 boron 1. కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు మనం? 3.1 boron 1 డివైడెడ్ బై 10. పాయింట్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది కాబట్టి 0.3 బారాన్ 1 పైనే బార్ ఉంటుంది. రైట్. ఫస్ట్ యాడ్ చేసేది యాడ్ చేయండి. ఇక్కడ కూడా 6 పైన బార్ ఉంది, ఇక్కడ 1 పైన బార్ ఉంది కాబట్టి యూ కెన్ సే 0.8 5 + 3 8 6 బార్ 1 బార్ కాబట్టి 7 మైనస్ బారాన్ 23 కాబట్టి దీన్ని ఎలా రాస్తాం మనం? 7 7 7 7 0.7 23 23 23. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ వస్తుంది, మనం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇది 4, ఇది 5 1 0. ఏం రిపీట్ అవుతాయి? 5 4 5 4 5 4 రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమని రాయొచ్చు? 0.1 బారాన్ 5 4. సో ఆన్సర్ ఏంటి? 0.154 బారాన్ 5 4. 5 4 పైన మాత్రమే బార్ ఉంటుంది.
Same thing. Okay, I'm sorry. రైట్, మనం భిన్నాలను ఏ విధంగా కంపేర్ చేస్తాం కూడా ఇంపార్టెంట్. లవము హారం, లవము బై హారం. ఒక భిన్నం అనేది లవానికి అనులోమానుపాతంలోను హారానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి? లవము పెరిగితే భిన్నం కూడా పెరుగుతుంది, లవం తగ్గితే భిన్నం కూడా తగ్గుతుంది. హారం పెరిగితే భిన్నం తగ్గుతుంది, హారం తగ్గితే భిన్నం పెరుగుతుంది. సో భిన్నం అనేది బేసిక్ గా లవహారాల పైన ఆధారపడి ఉంటుంది. మనకు భిన్నాలలో టైప్స్ ఏ విధంగా ఉంటాయి? క్రమ భిన్నము, అపక్రమ భిన్నము మరియు మిశ్రమ భిన్నం. క్రమ భిన్నము అని అంటే లవము హారం కన్నా తక్కువ ఉందనుకోండి, దీన్ని మనం క్రమ భిన్నము అని అంటాం. అపక్రమ అంటే లవము హారం కన్నా ఎక్కువ ఉందనుకోండి, దీన్ని అపక్రమ భిన్నము అని అంటాం. మిశ్రమ భిన్నము అని అంటే ఒక పూర్ణ సంఖ్య మరియు లవము హారము ఈ విధంగా ఉంటుంది, దీన్ని మనం మిశ్రమ భిన్నం అని అంటాం. ఓకే, ఏ బి బై సి ఫార్మాట్ లో ఉంటుంది. ఏ అనేది ఇంటీజర్, బి బై సి అనేది క్రమ భిన్నం, దీన్నే మనం మిశ్రమ భిన్నం అని అంటాం. సో ఈ భిన్నాల టైప్స్ గురించి మనకు అవసరం లేదు, కాకపోతే భిన్నాలను కంపేర్ చేయడం, పోల్చడం మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హారం స్థిరంగా ఉందనుకుందాం. Let's say 5 by 41, 7 by 41, 12 by 41, 15 by 41, 28 by 41, 37 by 41. హారము స్థిరంగా ఉంటే ఏ భిన్నం యొక్క లవం అయితే పెద్దదిగా ఉంటుందో ఆ భిన్నం అన్నిట్లో కంటే పెద్దది. సో హారం స్థిరంగా ఉన్నప్పుడు భిన్నము దేనితో దేని ద్వారా మనము పోలుస్తాం? లవం ద్వారా పోలుస్తాం. ఏ భిన్నం యొక్క లవం లవం అయితే పెద్దదవుతుందో ఆ భిన్నం పెద్దదిగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ లవం అనేది స్థిరంగా ఉందనుకో, లవం అనేది స్థిరంగా ఉంటే లైక్ 5 by 41, 5 by 37, 23, 5 by 18, 5 by 11. హారము తగ్గినా కొలది భిన్నం పెరుగుతూ పోతుంది. లవం స్థిరంగా ఉన్నప్పుడు మనం హారాన్ని ఉపయోగించి భిన్నాన్ని పోల్చడం జరుగుతుంది. ఒకవేళ లవ హారాల మధ్య భేదం స్థిరంగా ఉందనుకోండి, లవము మరియు హారముల మధ్య భేదం స్థిరంగా ఉందనుకుందాం, అండ్ లవము లెస్ దెన్ హారము అంటే క్రమ భిన్నం అయింది అనుకోండి. క్రమ భిన్నం అయితే లవము పెద్దదిగా ఉన్న భిన్నం
ఎల్లప్పుడూ గరిష్టం ఆర్ పెద్దది. అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ, లవహారాల మధ్య భేదం 1:1కి 3కు భేదం ఏంటి? 2. 3/5, 5/7, 7/9, 9/11 goes on. లవహారాల మధ్య భేదం సమానమైనప్పుడు లవం పెద్దదిగా ఉన్న భిన్నమే పెద్దగా అవుతుంది. ఇది క్రమ భిన్నంలో. ఒకవేళ ఇది అపక్రమ భిన్నం అయితే ఇది రివర్స్ అవుతుంది. ఓకే, క్రమ భిన్నం ఉన్నంత వరకు ఇది ట్రూ. ఒకవేళ ఇదే అపక్రమ భిన్నం అయింది అనుకోండి, లవము చిన్నదిగా ఉన్న భిన్నం కనిష్టం, గరిష్టం. ఎగ్జాంపుల్, 3/2, 4/3, 5/4. ఓకే, క్రమ భిన్నం అయితే లవం పెరుగుతూ ఉన్న కొద్దీ భిన్నం పెరుగుతూ ఉంటుంది, డిఫరెన్స్ సేమ్ ఉంటాయి. అపక్రమ భిన్నం అయితే లవం పెరిగిన కొద్దీ భిన్నం తగ్గుతూ ఉంటుంది. ఓకే, 223/227, 239/243. ఏది పెద్దది? డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 4. కాబట్టి ఇది క్రమ భిన్నం కాబట్టి ఏ భిన్నం అయితే లవం ఎక్కువ ఉంటుందో ఆ భిన్నమే పెద్దది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది మూడో కంపారిజన్. 4వది 2 భిన్నాలు, 2 సింపుల్ ఫ్రాక్షన్స్, సరళమైన భిన్నాలు ఇచ్చేసి a/b, c/d ఇచ్చారనుకోండి. ఇచ్చినప్పుడు సింపుల్ ఫ్రాక్షన్, సింపుల్ నెంబర్స్ అయితే ఎలా చెక్ చేస్తామంటే, ఒకవేళ AD ఈజ్ గ్రేటర్ దెన్ BC అయితే a/b గ్రేటర్ దెన్ c/d అవుతుంది, ఆర్ ఎల్స్ లేదా a/b లెస్ దెన్ c/d అవుతుంది. బేసిక్గా ఈ 4 కంపారిజన్లతోని చేయొచ్చు. ఒకటి లవాన్ని ఈక్వేట్ చేయడం, రెండోది హారాన్ని ఈక్వేట్ చేయడం, లేదా వాటి మధ్య భేదాన్ని ఈక్వల్ చేయడం, లేదా ఫైనల్ గా జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయడం. 5/7, 7/10 ఇచ్చిన ఏ ఒక్క నియమాన్ని పాటించదు కాబట్టి సింపుల్ గా క్రాస్ మల్టిప్లై చేయండి. ఇది 50, ఇది 49. కాబట్టి 5/7 is greater than 7/10. క్రాస్ మల్టిప్లై చేయడము అంటే భిన్నాన్ని హారాన్ని సమానం చేయడమే, అంతే. ఓకే, హారాన్ని ఈక్వల్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా, అంతే కదా. చూడండి, ఇక్కడ 5/7 ఉంది, ఇక్కడ 7/10 ఉంది. దీన్ని 7 తో మల్టిప్లై చేయండి, దీన్ని 10 తో మల్టిప్లై చేయండి. ఇది 70, ఇది 70. సో మీరు లవాలను కంపేర్ చేస్తున్నారు, అంతే. క్రాస్ మల్టిప్లై చేయడము అని అంటే హారాలని ఈక్వల్ చేయడం, అంతే. రైట్, కొన్నిసార్లు మీరు నేర్చుకుంది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే 23/27, 16/19 ఏది పెద్దది? వెంటనే చూసి చెప్పగలరా? 23/27. ఎలా? భేదాలు సేమ్ ఉన్న లవం పెద్దగా ఉంటుంది.
బేదోత్ సేమ్ ఉందా 4 3 ఓకే ఓకే మరి? బడియా మీరు చెప్పింది కరెక్టే. సి ఇంకా నేను క్లియర్గా ఇవ్వచ్చు మేబీ 21/25 ఇస్తే ఇంకా క్లోజ్గా ఉంటుంది ఇది. ఓకే చూడండి దీనిలో ఎలా కంపేర్ చేస్తామంటే దీని మధ్యలో డిఫరెన్స్ 4. కీప్ ఇట్ ఇన్ ద మైండ్, మనసులో ఉంచుకోండి. డిఫరెన్స్ 3. దీన్ని 3తో మల్టిప్లై చేయండి, దీన్ని 4తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? డిఫరెన్స్ ఈక్వల్ అవుతుంది, అవునా కాదా? ఇది 63/75, 64/76. డిఫరెన్స్ కోసం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిఫరెన్స్ 12 అవుతుంది కాబట్టి ఏ న్యూమరేటర్ పెద్దదో చూడండి. సెకండ్ న్యూమరేటర్ పెద్దది కాబట్టి ఇది. సో మీరు కింది దాన్ని డివైడ్ చేయాల్సిన అవసరం, కింది దాన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎప్పుడు చూసినప్పుడైనా డిఫరెన్స్ 4 3 కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేయండి, దీన్ని మనసులో 4తో మల్టిప్లై చేయండి. ఇది 64, ఇది 63. 64 గ్రేటర్ కాబట్టి 16/19 గ్రేటర్ అని చెప్పండి. అర్థమైందా? ఇంకోటి ఇవ్వాలా? సపోజ్ లెట్ మీ థింక్ ఎనీ నెంబర్స్ చెప్పండి ఏదైనా. ఏవైనా 2 స్మాల్ నెంబర్స్ విత్ సర్టెన్ డిఫరెన్స్ చెప్తారా ఎవరైనా? భిన్న రూపంలో యా చెప్తే చెప్పొచ్చు. రాయండి సార్. 13/15 సార్. 13/15. ఇంకొకటి 27/31. డిఫరెన్స్ 4 ఉంది, డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేయండి. ఇది 26 అవుతుంది, ఇది 27 అవుతుంది. కాబట్టి ఏది గ్రేటర్? 27/31 గ్రేటర్ అవుతుంది. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలనుకుందాం. దీన్ని జస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలనుకుందాం. ఏ విధంగా రాస్తాం చూడండి. ఇవన్నీ లవాలు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ లవాలను కింద హారంని లవంతో భాగించండి. ఏమవుతుంది అప్పుడు? 1/121 అంటే 11 11s కాబట్టి ఇది 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. 11 పాయింట్ సంథింగ్. 12 12s 144 కాబట్టి 12 పాయింట్ సంథింగ్. 13 13s 169 కంటే కొంచెం ఎక్కువ ఉంది, సో 13 పాయింట్ సంథింగ్. 14 14s 196 కాబట్టి 14 పాయింట్ సంథింగ్. 15 15s 225 కాబట్టి ఇది 15 పాయింట్ సంథింగ్. ఏ భిన్నం యొక్క హారం అయితే చిన్నగా ఉంటుందో ఆ భిన్నం గ్రేటర్. సో హారం పెరిగిన కొలది భిన్నం తగ్గుతూ ఉంటుంది ఎప్పుడు లవం కాన్స్టెంట్ ఉన్నప్పుడు, రైట్? PQRని ఆరోహణ క్రమం ఆర్ అవరోహణ క్రమం ఏదో ఒక క్రమంలో చెప్పండి. ఇందులో ఏది పెద్దది, ఏది చిన్నది? చెప్పండి. ఎనీ గెస్? చూడండి దీన్ని ఏ విధంగా రాయగలుగుతాం? 96² - 1 కదా. (97² - 1) ఎందుకంటే ఇది 97 - 1 97 + 1 ఇది 1/97.
ఈ 97 ని మీరు డివైడ్ చేయండి దీంతో 96 ని డివైడ్ చేయండి. సారీ 96 మైనస్ 1/96 అంటే ఇది 95 పాయింట్ సంథింగ్ ఉన్నట్టే కదా. 91 95.9 సంథింగ్. ఇది 96.9 సంథింగ్. ఇది 97. అన్నింటికంటే చిన్న డినామినేటర్ ఇది. దాని తర్వాత దిస్ వన్. ఓకే, కంపేర్ ఏది పెద్దది ఏది చిన్నది. డినామినేటర్ చూడండి, ఇవన్నీ దేనిలో క్యాన్సిల్ అవుతాయి. 13 1s 13 2s 13 4s 13 5s. ఇది 11 11.5 11.75. ఇది 12.4. సో ఆబ్వియస్లీ ఆ ఆర్డర్లో ఉంటుంది. జస్ట్ సెకండ్. లలో కనిష్ట భిన్నం ఏంటి చెక్ చేయండి. రైట్, నేను ఇంకా క్వశ్చన్స్ చెక్ చేస్తున్నాను. యా 6/11 15/22 ఉంది. దీన్ని 22కి ఈక్వల్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది మనకు 12/22 15/22. ఆబ్వియస్లీ దీనిలో పెద్దది తీసేయండి, మనకు చిన్నది కావాలి. ఇప్పటి వరకు అయితే ఇది చిన్నది అనుకుందాం. ఈ మూడిట్లో డినామినేటర్లను ఈక్వల్ చేయొచ్చు కదా. 26/36 13/18 19/36 ఇది 30/36. డినామినేటర్లను ఈక్వల్ చేస్తున్నా. ఇందులో చిన్నది ఏంటి 19/36. ఇప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఒకటి 11 6/11 ఇంకొకటి 19/36. క్రాస్ మల్టిప్లై. ఇది 216 అవుతుంది, 209 అవుతుంది. 216 గ్రేటర్ కాబట్టి 6/11 పెద్దది అవుతుంది, 19/36 చిన్నది అవుతుంది. కనిష్ట భిన్నం ఏంటి 19/36. రైట్,
నెక్స్ట్ 11/13, 5/6, 7/8, 13/15 లలో కనిష్ట మరియు గరిష్ట భిన్నాల సగటు. డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 1, డిఫరెన్స్ 1, డిఫరెన్స్ 2 అన్నిటి డిఫరెన్స్ 2 చేద్దాం. 11/13, 10/12, 14/16, 13/15. కనిష్టం ఏంటి? 10/12. గరిష్టం ఏంటి? 14/16. దీని సగటు బై 2 అవుతుంది. 48 కాబట్టి 2 into 48. 12 4s కాబట్టి ఇది 40, 16 3s కాబట్టి ఇది 42. 41/48. అది కనిష్ట మరియు గరిష్ట భిన్నాల యొక్క సగటు. జీరో ఈజ్ లెస్ దాన్ ఏ ఈజ్ లెస్ దాన్ బి అయితే అన్ని ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ పాజిటివ్ నెంబర్ అయితే a plus x by b plus x is always greater than a by b. అంతే కదా. డిఫరెన్స్ సేమ్ ఉంది అనుకోండి, ఎల్లప్పుడూ ఏ భిన్నం యొక్క, ఇది క్రమ భిన్నమే కాబట్టి ఏ భిన్నం యొక్క లవం ఎక్కువ ఉంటుందో ఆ భిన్నమే గ్రేటర్ ఉంటుంది. సో వి నో ఎక్స్ ఎక్స్ యాడ్ చేస్తే ఎప్పుడు కానీ a plus x by b plus x is greater than a by b అని చెప్పగలుగుతాం మనం. ఇది ఎప్పుడు క్రమ భిన్నాలకు. అపక్రమ భిన్నం అయితే ఇట్ ఈస్ లెస్ దాన్ a by b అవుతుంది. నెక్స్ట్ factors and multiples. ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి? ఇరవై యొక్క కారణాంకాలు గుణిజాలు. 20ని ఏ నెంబర్లు అయితే, ఏ సంఖ్యలు అయితే 20ని భాగిస్తాయో అవన్నీ 20 యొక్క కారణాంకాలు అవుతాయి. ఎగ్జాంపుల్ 1, 2, 4, 5, 10, 20. ఏ సంఖ్యలైతే 20 చే భాగింపబడతాయో వాటిని 20 యొక్క గుణిజాలు అంటారు. అంటే 20 చే భాగించబడేటి 20, 40, 60 అండ్ సో ఆన్. ఇవన్నింటిని 20 యొక్క గుణిజాలు అని అంటారు. 20 చే భాగింపబడే సంఖ్యలను 20 యొక్క గుణిజాలని, 20ని భాగించే ఒకే అంకెలను 20 యొక్క కారణాంకాలని అని అంటారు. ఓకే, 20 యొక్క కారణాంకం ఎప్పుడు 20 కంటే ఎక్కువ ఉండదు. 20 యొక్క గుణిజం ఎప్పుడు కానీ 20 కంటే తక్కువ ఉండదు. ఇది ఓన్లీ మనం పాజిటివ్ లో చూసినప్పుడు. a by b is equals to ఒక పూర్ణ సంఖ్య అనుకోండి, ఒక ఇంటీజర్ వాల్యూ. ఎప్పుడు పూర్ణ సంఖ్య వస్తుంది? a ను భాగించినప్పుడు. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, b a ను భాగిస్తుంది, ఖచ్చితంగా భాగిస్తుంది. Just a second. అప్పుడు b ఏమవుతుంది? b a యొక్క కారణాంకం. a b చే భాగింపబడుతుంది.
అంటే ఏ అనేది బి యొక్క గుణిజం. డిఫరెన్స్ చూడండి. ఓకే, బి అనేది కారణాంకం అవుతుంది, ఏ యొక్క కారణాంకం, ఏ అనేది బి యొక్క గుణిజం అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి ఫ్యాక్టర్స్ ఆఫ్. సో ప్రతిసారి కారణాంకం అనే బదులు నేను ఫ్యాక్టర్ అంటాను. ఫ్యాక్టర్స్ ఆఫ్ 20, 20, 32, 36, 60. చెప్పండి వీటి యొక్క కారణాంకాలు. 20 యొక్క కారణాంకాలు ఏమవుతాయి, ఎలా రాస్తారు? 1 × 20, 20 కాబట్టి 1 and 20 ఇవి రెండు కూడా 20 యొక్క కారణాంకాలే. 2 × 10 కాబట్టి 2, 10. 4 × 5 సో 4, 5. దట్స్ ఆల్. మళ్ళీ 5 × 4 వస్తే తీసుకోకూడదు. ఇక్కడ 1 × 32, 2 × 16, 4 × 8, మళ్ళీ 8 × 4 అవసరం లేదు. 1 × 36, 2 × 18, 3 × 12, 4 × 9, 6 × 6, 1 × 60, 2 × 30, 2 × 20, 3 × 20, 4 × 15, 5 × 12, 6 × 10. దట్స్ ఆల్. చెప్పండి ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 6. 6 రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ ఓన్లీ 9, ఇక్కడ 12. ఇచ్చిన సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య అయితే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పరిపూర్ణ వర్గ సంఖ్య యొక్క కారణాంకాలు పరిపూర్ణ వర్గ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య బేసి. ముప్పై రెండును మనం ఏమని రాయొచ్చు? 32 అంటే 2/5. 2/5 యొక్క కారణాంకాలు గనక మీరు చూసినట్టయితే ఇందులో 2 తప్ప 2 యొక్క ఘాతాలు తప్ప వీటిని వేరేవి ఏవి భాగించలేవు. పవర్స్ ఆఫ్ 2 తప్ప. 2/1 సారీ 2/0, 2/1, 2/2, 2/3 వీటి యొక్క కారణాంకాలు ఇవే కదా. 2/4, 2/5. 2/0 అంటే 1, ఇది 2, ఇది 4, ఇది 8, ఇది 16, 32. ఇవేనా మనం రాసినవి? చూడండి. సో ఇది పర్ఫెక్ట్ గా మనం ప్రధాన సంఖ్య యొక్క ఘాతంగా రాసినప్పుడు ఈజీగా చెప్పొచ్చు. ఇరవై యొక్క కారణాంకాల సంఖ్య అనుకుందాం. 20ని మనం ఏ విధంగా రాస్తాం? ఫస్ట్ దీన్ని ప్రధాన కారణాంకాలుగా రాయండి. 2² × 5 గా రాస్తాం. 2² అంటే దీని యొక్క కారణాంకాలు ఏమేమవుతాయి? 2/0 అంటే 1, 2/1 అంటే 2, 2/2 అంటే 4. ఇది 5/0 అంటే 1, 5/1 అంటే 5. వీటి యొక్క ప్రస్తారాలను చూసిన ఓకే వీటి యొక్క కాంబినేషన్స్ ని కనుక చూసినట్లయితే
ఎన్ని కాంబినేషన్స్ అవుతాయి? ఇక్కడ 3, ఇక్కడ 2, మొత్తం కలిపి 6. అసలు కారణాంకాలు ఏవో చెప్పకుండానే మనం 6 కారణాంకాలని చెప్పగలుగుతాం. అవి ఏంటివి అని అంటే చూడండి, 1 into 1 1, 2 into 1 2, 4 into 1 4. అదేవిధంగా 1 into 5 5, 2 into 5 10, 4 into 5 20. ఇవే కదా. సో ఈ విధంగా మీరు చెప్పచ్చు. నెక్స్ట్ 60 చూద్దాం. 60ని ఏ విధంగా రాస్తారు? 2 square into 3 power 1 into 5 power 1. 2 square కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 3, 3 power 1 కి 2, 5 power 1 కి 2, మొత్తం మీద 12. కారణాంకాల సంఖ్య 12. ఇరవై యొక్క ఒకవేళ నేను ప్రధాన కారణాంకాల సంఖ్య అని అడిగాను అనుకోండి, 20ని ఏ విధంగా రాయొచ్చు మనం? 2 into 2 into 2. ఇందులో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? 1 2 3. కాబట్టి ఈ పవర్ని యాడ్ చేయండి. రెండు ఎన్నిసార్లు వచ్చింది మీకు అవసరం లేదు. ఓకే, అది 3 సార్లు వస్తే 3 సార్లు, 10 సార్లు వస్తే 10 సార్లు తీసుకోవాల్సిందే ఎప్పుడు కానీ ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే. ఒకవేళ నేను 20 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అన్నా అనుకోండి, అప్పుడు మీరు ఈ బేసెస్ ఎన్ని బేస్లు ఉన్నాయో లెక్క పెట్టండి. జస్ట్ 2 బేస్లు కాబట్టి 2 అని చెప్పండి, సరిపోద్ది. నెక్స్ట్ చెప్పండి, 65 ఏమని చెప్పొచ్చు మనం? 60 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటాం. 2 + 1 + 1 4. విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే ఎన్ని బేసెస్ ఉన్నాయి? 1 2 3 అని చెప్పొచ్చు. ఫస్ట్ ఏదైనా ఒక నెంబర్ని ప్రధాన కారణాంకాలుగా రాయండి. a పవర్ p, b పవర్ q, c పవర్ r, goes on. ఇక్కడ ఏంటి? here a, b, c లు ప్రధాన సంఖ్యలు. ఫస్ట్ కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. పవర్ కి 1 యాడ్ చేయండి, p + 1, q + 1, r + 1. ఇట్ గోస్ ఆన్. రెండవది ప్రధాన కారణాంకాల సంఖ్య. జస్ట్ పవర్స్ యాడ్ చేయండి, p + q + r. మూడవది విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య.
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏబిసి ఎన్ని బేసెస్ ఉంటే అంత. దీనిలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఎన్ని బేసెస్ ఉంటే అన్ని. n is equals to 5 power 25, 6 power 30, 7 power 35 అయినా n యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య. ఆన్సర్ ఎంత? యా ముఖేష్ ఆన్సర్ చెప్పండి సార్ మీరే. ఫైన్. జనరల్ గా ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే ఈ పవర్లను యాడ్ చేయాలి. కాకపోతే బేస్ అనేది ప్రధాన సంఖ్యనా కాదా చూడండి. ఈ 6 ని 2 and 3 రాయగలుగుతాం కాబట్టి స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? 2 power 30, 3 power 30, 5 power 25, 7 power 35. ఇప్పుడు అన్ని యాడ్ చేయండి. 60 plus 60 మొత్తం ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? 120. నెక్స్ట్ four power 22, or else 4 power let's say 11, 12, 4 power 13, 4 power 14. n యొక్క కారణాంకాల సంఖ్య ట్రై చేయండి ముఖేష్. సార్ 4 అంటే 2 power 11, 2 power 11 తీసుకోవచ్చు సార్. యా తీసుకోవచ్చు. చూడండి 4 power 11 కనుక మీరు కామన్ తీసినట్టయితే 4 power 0 మిగులుతుంది అంటే 1, 4 power 1 మిగులుతుంది అంటే 4, 4 power 2 మిగులుతుంది అంటే 16, 4 power 3 మిగులుతుంది అంటే 64, 2 power 22 అని రాయొచ్చు. ఇది మొత్తం 85. 85 ని మనం ఏ విధంగా రాయొచ్చు? 5 power 1 into 17 to the power of 1 అని రాయొచ్చు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ట్వంటీ టూ ప్లస్ 1 ఎంత? 23. 1 plus 1 2, 1 plus 1 2. 23 into 4. 92 is the answer.
ఓకే. So yeah.